మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల యాత్రకి వచ్చిన ప్రతి భక్తుడు ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో టీటీడీ 1982లో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుమలలో శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని ప్రారంభించింది. అంటే అప్పట్లో 2000 మందితో ప్రారంభించినటువంటి అన్నదాన సత్రం ప్రస్తుతం 60 నుంచి 70,000 మంది ప్రతిరోజు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అంటే తిరుమల తరహాలోనే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన సత్రాన్ని టీటీడీ ప్రారంభించింది. మనం చూడొచ్చు, నిజంగా తిరుమల తరహాలోనే ఆ ఒక్క అన్నప్రసాదానికి సంబంధించినటువంటి ఆహారం మొత్తం పెడుతున్నారు. అంటే అన్నంతో పాటు స్వామివారి ప్రసాదము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయ కర్రీ, టెంకాయ పచ్చడి, ఈ మూడుతో పాటు సాంబార్, రసం, పెరుగు, మూడు కూడా చాలా నాణ్యమైనటువంటి ఆహారాన్ని టీటీడీ అందిస్తోంది. నిజంగా భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమలలో వివిధ హోటల్లో ఉన్నటువంటి ఆహారం తిని అనారోగ్యం పాలవ్వడమే కాకుండా చాలా వరకు కూడా జోబీలు గుల్లవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే టీటీడీ ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంగా తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించింది. చూడొచ్చు, భక్తులు చాలామంది కూడా ఇక్కడ ఆ ఒక ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. అంటే గోవిందరాజస్వామి ఆలయంలో దర్శనానంతరం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోజుకి 2000 మంది చొప్పున ఈ యొక్క అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. అంటే ఆలయానికి ఆపోజిట్లో ఉన్నటువంటి మ్యూజియం వద్ద ఈ యొక్క అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. అంటే దాదాపు ఒక సెక్షన్కి 200 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా 3 భోజనశాలలు ఇక్కడ ఏర్పాటై ఉన్నాయి. వివిధ దశల్లో ఇక్కడ అన్నప్రసాదాన్ని వచ్చేటువంటి భక్తులకి అందిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. మేడం, ఎలా ఉంది అసలు భోజనం? నిజంగా కొండపైన కూడా ఎప్పుడో ఒకసారి తినుంటారు కదా, గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా ఓపెన్ చేశారు, ఎలా ఉంది? లేదు, కానీ ఇక్కడ తిన్నాము, హోమ్లీగా ఉన్నది. ఎవరికైనా డయాబెటిక్స్ ఉన్నా, బీపీ ఉన్నా అందరూ తినేలాగా ఉన్నది. బయట రెస్టారెంట్స్ వాటితో పోల్చుకుంటే ఆయిలీగా ఉండకుండా మంచిగా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కర్నూలు, బట్ నేను ఫ్రాన్స్ నుంచి వచ్చాను. నేను ఎన్ఆర్ఐ. అంటే టీటీడీ ఈ యొక్క కార్యక్రమం ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. నిజంగా చాలా ఆలయాల్లో కూడా ఉన్నాయి, ఇంకా విస్తరించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఎలా ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్ట్? మంచిదే అండి. మా బాబాయ్ తను అన్నారు, మనం బయట తినే కంటే ఫుడ్ ఇక్కడ తినేసి 500 ఇస్తే మనలాంటి వాళ్ళు తినగలుగుతారు. అంటే పిలిగ్రిమ్స్ అనే వాళ్ళు డబ్బుతోనే కాదు, డబ్బు కొంచెం ఉన్నా కూడా రావచ్చు ఇలాంటి సర్వీసెస్ ఉంటే అనేది అన్నారు. నాకు అది చాలా కరెక్ట్ అనిపించినది. ఎలా ఉంది సార్, క్వాలిటీ ఉందా ఫుడ్? బ్రహ్మాండంగా ఉందండి. ఇది ప్రసాదం అనే దానికంటే అమృతం అని వచ్చింది. స్వామివారు స్వయంగా మమ్మల్ని పిలిపించుకున్నాడు అని చెప్పానంటే ఆ స్వామి కృప ఎంతో ఉంటేనే పిలిపించుకుంటాడు ఇక్కడ దాకా రావడం కూడా మా అదృష్టం. ఈ ప్రసాదం స్వీకరించడం కూడా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. ఈ కార్యక్రమాలు ఈ ప్లేస్లో చాలా బ్రహ్మాండంగా ఉందండి. భోజనాల విషయం వచ్చేసరికి మాత్రం తిరుపతిలో ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. చాలా తృప్తిగా భోజనం చేసాము. చూస్తున్నా కదా, భక్తులు నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? విజయనగరం. అంటే కొండపైన కూడా తినుంటారు కదా మీరు, సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? క్వాలిటీ ఎట్లా ఉంది? బాగుంది. నిజంగా చూస్తున్నాం కదా, చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా అందరూ తినే విధంగా స్వామివారి ప్రసాదం ఇక్కడ అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి శ్రీవారి సేవకులు అంటారు వీళ్ళని. అంటే స్వామివారికి సేవ చేయాలనుకునేటువంటి వారు ఇక్కడ వచ్చి సేవ చేయొచ్చు. అలాంటి వారిని ఇక్కడ తీసుకొని వచ్చేటువంటి భక్తులకి ఈ అన్నప్రసాదాన్ని వాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా భక్తులతో మనం మాట్లాడడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా అన్నప్రసాదం మేము స్వీకరించడం చాలా అదృష్టంగా ఉంది. ముఖ్యంగా తిరుపతిలో ఎక్కడా కూడా ఇటువంటి ఫెసిలిటీస్ లేదు. ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి హోటల్స్ మాత్రం కొంత దోపిడీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫుడ్ కూడా క్వాలిటీ ఉండట్లేదు. జంక్ ఫుడ్ ఎక్కువ కూడా అక్కడ తినే ప్రయత్నం అయితే ఇప్పుడు ఇన్ని రోజులు కూడా చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాదం పెడుతున్నాడు అనే విషయం మాకు తెలియగానే చాలా సంతోషించాము. ఇక్కడ పెట్టేటువంటి ఫుడ్ కావచ్చు, అంటే ఐటమ్స్ అంతా కూడా చాలా
బాగుంది, హైజీనిక్గా ఇక్కడంతా కూడా వాతావరణం కనిపిస్తుంది. స్వామివారి ప్రసాదం స్వీకరించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి కూడా భక్తులు చెప్తున్నారు. దాంతోపాటు కూడా మేము తిన్న వెంటనే మా దగ్గర ఉన్నటువంటి హోటల్ ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రానికి డొనేషన్గా ఇస్తున్నాం. మా తరపున ఇంకా చాలామంది కూడా భోంచేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మీ అదృష్టం కల్పించినటువంటి టీటీడీకి మాత్రం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మాత్రం ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నారు. హాయ్ వ్యూవర్స్, నేను ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలోనే అన్నదాన సత్రం పోతున్నాను. ఇక్కడ చూడొచ్చు, అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి పెట్టే ఆహారంలో వెరైటీస్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. అన్నంతో పాటు సాంబారు, అదేవిధంగా చక్కెర పొంగలు, గెంచిగడ్డ కర్రీ, అదేవిధంగా టెంకాయ చట్నీ. సో వీటితో పాటు రసము, పెరుగు కూడా అందుబాటులో ఉంది. నిజంగా ఒకసారి టేస్ట్ చూద్దాము. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. రోజుకి 2000 మంది ఇక్కడ భోంచేస్తున్నారు. నిజంగా చాలా డివోషనల్ మోటివ్తో తినే వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉంది. స్వామివారి ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తింటారు. నిజంగా బయట హోటల్స్లో కంటే కూడా ఇక్కడ చాలా బాగా రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తుంది టీటీడీ. సో ఖచ్చితంగా మీరు కూడా తిరుపతికి వస్తే, తిరుమలకి వెళ్తే అన్నదాన సత్రం ఉంది, తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం. అదేవిధంగా తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఎదురుగా ఉన్నటువంటి మ్యూజియం దగ్గర ఈ ఒక నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు కూడా స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా తిరుపతి వస్తే ఒక అన్నప్రసాదాన్ని ఒక్కసారి స్వీకరించండి. స్వామివారి కృపకి పాత్రలు కావాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటాను. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.